ఏ విచారణకైనా సిద్ధమని మాజీ మంత్రి మెరుక నాగార్జున స్పష్టం చేశారు. తనపై ఓ మహిళ అసత్య ఆరోపణలు చేయడాన్ని నాగార్జున ఖండించారు. తనపై ఫిర్యాదు ఇచ్చిన మహిళ ఎవరో తనకు తెలియదని, ఇంతవరకు ఆమె మొహం కూడా చూడలేదని తెలిపారు. మంత్రిగా ఉన్న సమయంలో రోజుకి ఎంతో మంది తన వద్దకు వచ్చారని, ఏ పని కోసం ఎవరొచ్చారని తెలియదని అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని నాగార్జున కోరారు. ఇక తాడేపల్లిలో ఓ మహిళ తనపై పెట్టిన కేసుపై గుంటూరు జిల్లా ఎస్పీకి ఆమెపై ఫిర్యాదు చేస్తారని, బాధ్యులు ఎవరైనా చర్యలు తీసుకోవాలని కోరుతానని మాజీ మంత్రి వెల్లడించారు. శాసనసభ్యుడై మంత్రి నిరంతరం నా దగ్గర ప్రజలు వస్తాం. ప్రతి పని సహాయం చేయాలని ఆలోచనతో పని గట్టిగా మాట్లాడగలుగుతా. ఒక కుట్ర ప్రకారం నా మీద ఈ రోజు ఇలాంటి కంప్లైంట్ ఇప్పించడం అనేది చాలా బాధపడతా ఉన్నా. సభ్య సమాజం నిజంగా తలదించుకోవాలి. మెరుగు నాగార్జున అనేవాడు ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు, ప్రజలతో ఎలా ఉంటాడు అందరికీ తెలుసు. ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి కంప్లైంట్ ఇప్పించి డబ్బులు తీసుకోలేని వసిపరుచుకున్నాను, ఎక్కడికో తీసుకెళ్ళి వీటన్నిటి మీద అన్ని ఆధారాలు ఉంటాయి. ఆమెతో నేను సంబంధంగా ఉంటే ఆ దగ్గర ఆధారాలు ఉంటాయి, లేకపోతే నేను డబ్బులు తీసుకుంటే ఆధారాలు ఉంటాను. ఆమె నా దగ్గరకు వచ్చింది కొల్లూరు ఆఫీస్కి, ఎక్కడికో వేమూరు ఆఫీస్కి వచ్చారని చెప్తాను. ఒకవేళ ఎవరైనా నా రాజకీయాల్లో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చిండొచ్చు. ఎవరో ఆమె ముక్కు మొక్కం తెలియదు, నాకు సంబంధం లేదు, నన్ను తీసుకొని వచ్చి ఈ రోజు అధికారం పోయిన తర్వాత నేను పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తా ఉన్నానని చెప్పి ఈ కుట్రతో నన్ను ఈ రోజు విధంగా చేయడం అనేది చాలా బాధాకరం. అందుకనే ఈ జిల్లా ఎస్పీ గారికి కూడా అపాయింట్మెంట్ గా 6:30కి రమ్మన్నారు. నేను వారి మీద కంప్లైంట్ ఇస్తా. దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయాలి. దీని మీద పూర్తి, ఎందుకంటే రాజకీయ కక్షతో అనేకం జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో నా వేమూరులో ఉన్నప్పుడు ఒక ఎస్ఐ అతని దగ్గర డబ్బులు తీసుకున్నాడని చెప్తే నా పేరు చెప్పారు. డబ్బు అప్పుడు నేను కూడా ఎస్పీ కంప్లైంట్ ఇచ్చాను. ఇట్లా నన్ను అభ్యాసాలు చేయడం, ఆమెదా తప్పుడు కేసులు పెట్టి ఈ విధంగా ఒక మహిళను తీసుకొని వస్తే ఆమె స్థితి ఎట్లా లేదు, నా మీద కేసు నన్ను మాట్లాడటం ఏంటో నిజంగా చాలా బాధగా. ఎందుకంటే నేను అడుగుతా ఉన్నా, నువ్వు మీడియా పట్టిన కూడా ఈ కేసు విషయంలో పూర్తి డీటెయిల్ ఎలాంటి చర్యలు తీసుకున్నా, ఎలాంటి ఎంక్వైరీ చేసినా, ఎలాంటి టెస్టులు చేసినా మెరుగు నాగార్జున అనేవాడు సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయంలో బాధ్యుల మీద, దీని మీద ఎవరు వెనక నడుపుతా ఉన్నారో, ఎవరున్నారో పూర్తిగా